ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మృతి చెందినట్లు అధికారికంగా చెప్పడం జరిగింది. అయితే నిన్న మధ్యాహ్న సమయంలో తీవ్ర అస్వస్థతకు గురైన రామోజీరావుని నానక్రామ్ గూడలోని స్టార్ హాస్పిటల్కు తరలించడం జరిగింది. అక్కడ చికిత్స పొందుతున్న రామోజీరావు ని వెంటిలేటర్ పై పెట్టడం జరిగింది. అతను మృతి చెందినట్టుగా అధికారికంగా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే కొన్ని వారం రోజుల క్రితమే రామోజీరావుకి గుండె అంటే ఆపరేషన్ కూడా చేసి స్టంట్ కూడా వేయడం జరిగింది. ఆ తర్వాత అతని పరిస్థితి విషమించింది. అయితే గత కొంతకాలం నుంచి కూడా రామోజీరావు తీవ్ర అస్వస్థతకు గురవడం, తర్వాత తీవ్ర అనారోగ్యం కావడం వల్ల అతన్ని రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళకుండా ప్రస్తుతానికి ఇక్కడే కిరణ్ జూబ్లీస్ లోని కిరణ్ ఇంట్లోనే ఉంటున్నాడు. ఇక్కడే ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటాడు. ఇక్కడ నుంచే పూర్తి కార్యక్రమాన్ని నడుపుతున్నారు. అయితే నిన్న మధ్యాహ్న సమయంలో రామోజీరావుకి తీవ్ర అస్వస్థతకు గురి కావడం అతన్ని వెంటనే నానక్రామ్ లోని ఒక స్టార్ ఆసుపత్రికి చికిత్స తరలించారు. తరలించిన తర్వాత అతని పరిస్థితి విషమించడంతో రామోజీరావుకి చికిత్స వెంటిలేటర్ మీద పెట్టడం జరిగింది. వెంటిలేటర్ మీద చికిత్స అవుతూ రామోజీరావు చనిపోయినట్లు కూడా అధికారికంగా చెప్పడం జరిగింది. అయితే రామోజీరావు మృతదేహాన్ని రామోజీ ఫిలిం సిటీ కూడా తరలించే అవకాశం ఉంది. అయితే గత కొంతకాలం నుంచి తీవ్ర అస్వస్థతకు తీవ్ర అనారోగ్యం పొందిన రామోజీరావు కనీసం కదలలేని స్థితిలో మంచానికి పూర్తిగా స్థాయిలో పరిమితమై ఉన్నాడు. అయితే రామోజీరావు సంబంధించి చూసినట్లయితే మీడియా టైకూన్ కావచ్చు, లేకుంటే రామోజీ ఫిలిమ్స్ తో పాటు ఈనాడుతో పాటు ఈటీవీ లాంటి సంస్థలు కూడా ఏర్పాటు చేసి కొన్ని వేల మంది కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. అయితే రామోజీరావు ఇప్పటికీ మీడియా టైకూన్ గా ఉంటూ మొత్తంగా దేశవ్యాప్తంగా కూడా అన్ని సంస్థలు కూడా ఒక ఆదర్శంగా నిలవడం జరిగింది. రామోజీరావు సంబంధించి ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఇంకా అటు కుటుంబ సభ్యులు ఇప్పటికీ బయటికి హాస్పిటల్ నుంచి ఇంకా బయటికి రాలేదు. వాళ్ళు వచ్చి కూడా పూర్తి సమాచారం కూడా చెప్తారని చెప్తున్నారు. అయితే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా తీవ్ర ఆందోళనకు గురైన వాళ్ళ కుటుంబ సభ్యులు, ఆ మీడియా సంస్థ సభ్యులు వాళ్ళంతా కూడా అసలు ఏం జరుగుతుందన్న విషయంగా తెలియక అందరూ కూడా హైరాణ పడ్డారు. నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా అసలు ఏం జరుగుతున్న విషయం కూడా ఎవరు కూడా బయటికి రాలేదు. కానీ నిన్న మధ్యాహ్నం హాస్పిటల్ చేరిన తర్వాత వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తూ అక్కడే ఉంచడం జరిగింది. వెంటిలేటర్ మీద చికిత్స అందించిన రామోజీరావు చివరికి కన్ను మూసినట్లుగా చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి రామోజీరావు మరణించారని చెప్పి అటు అధికారిక వర్గాలు కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఈనాడు సంస్థలు కూడా ప్రకటన చేయడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి ఫర్దర్ గా కుటుంబ సభ్యులు అటు రామోజీరావు పార్థివ దేహాన్ని అటు రామోజీ ఫిలిం సిటీకి తరలిస్తారా, లేకుంటే వేరే ఎక్కడైనా తరలించి అంత్యక్రియలు జరుపుతారా అన్న విషయం కూడా ఇంకా స్పష్టంగా తెలియాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికైతే రామోజీరావు నిన్న మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో స్టార్ హాస్పిటల్లో చేర్పించారు. అక్కడ వెంటిలేటర్ మీద చికిత్స పొందారు. రామోజీరావు మృతి చెందడం జరిగింది. గత వారం రోజుల క్రితం రామోజీరావు స్టంట్ వేయడం జరిగింది. గుండె ఆపరేషన్ చేసి స్టంట్ వేయడం జరిగింది. ఆ తర్వాత రామోజీరావుకు తీవ్ర అస్వస్థ గురి కావడంతో స్టార్ హాస్పిటల్కు తరలించారు. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఈనాడు మీడియా సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. వృద్ధాప్య అనారోగ్య కారణాల వల్ల ఆయన తుది శ్వాస